నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యువతి మృతి చెందింది. తెల్లవారుజామున హైదరాబాద్ లో లంగర్ లో 4:00 మద్యం మత్తులో ఉన్న యువతులు దాంట్లో కారులో ఆగి ఉన్న పోలీస్ వ్యాన్ ఢీకొనడం జరిగింది. దాంట్లో ఉన్న పోలీస్ వాళ్ళకి దెబ్బలు తగిలాయి, స్వల్ప గాయాలయ్యాయి. దీంట్లో ఉన్న మద్యం తాగిన 3 అమ్మాయిలు, 2 అబ్బాయిలు, 5గురు మద్యం మత్తులో ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో సీసాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. మద్యం కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. అసలు పూర్తి వివరాలు తెలుసుకుందాం. చనిపోయింది ఎవరు, అసలు ఏం జరిగింది, టైం ఏంటి, లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు 8 మందికి గాయాలని అడిగే ప్రయత్నిద్దాం. ఒకసారి మా ప్రతినిధి ఆదిత్య ఉన్నాడు. ఆదిత్య, అసలు ఏం జరిగింది అక్కడ? ఆ ఆగి ఉన్న పోలీస్ వారిని వీళ్ళే గుద్దారా, లేకపోతే ఏం జరిగింది అసలు? రైట్ వంశీ, ఇది లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే జరిగింది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో అయితే 20 ఏళ్ల యువతి మృతి చెందినట్టుగా నిర్ధారించేశారు. మరో ఇద్దరికి కూడా తీవ్ర గాయాలైనట్టుగా కూడా తెలిపారు. అయితే దీని మీద కేసు నమోదు చేసి ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు జరిగిన ఈ మొత్తం విషయాన్ని కూడా ఇన్స్పెక్టర్ వెంకటరాములు గారు తెలిపిన వివరాలు ఏ విధంగా ఉన్నాయంటే, వినాయక నిమజ్జనం కారణంగా ఇప్పుడు లంగర్ హౌస్ దర్గా సమీపంలో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అయిన సత్యనారాయణ ట్రాఫిక్ ను క్లియర్ చేసేస్తున్నారు. మనకు తెలుసు, వినాయకుడి నిమజ్జనాలు జరుగుతున్నాయి. సో టోటల్ గా కూడా ట్రాఫిక్ నిలిచిపోకుండా ఏ రూట్లు క్లియర్ చేయాలి, ఏ రూట్లలో ట్రాఫిక్ ఆపేయాలని చెప్పేసి ఆ రకంగా మొత్తం కూడా ట్రాఫిక్ పోలీసులు అవన్నీ కూడా ఏర్పాట్లు చేశారు. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ లంగర్ హౌస్ దగ్గర కూడా నిమజ్జనాల కారణంగా మొత్తం కూడా ట్రాఫిక్ ని క్లియర్ చేయడం జరుగుతుంది. అది డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అయిన సత్యనారాయణ గారి సారథ్యంలో జరిగింది. అయితే ఈ క్రమంలో మార్నింగ్ 4:20 ఆ సమయంలో అతి వేగంగా వచ్చిన కియా అనే ఒక కారు రోడ్డుపై ఆగిన పోలీసు వాహనాన్ని అయితే వెనుక నుంచి ఢీకొట్టేసింది. సో ఆ సమయంలో కారులో 3 అమ్మాయిలతో పాటు 2 అబ్బాయిలు కూడా ప్రయాణిస్తుండగా వారిలో 20 ఏళ్ల కశ్వి అనే యువత అయితే అక్కడికక్కడే మృతి చెందింది. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన వారికి కూడా గాయాలు తగిలినట్టుగా పోలీసులు అయితే తెలిపారు. వెంటనే వారిని నాలానగర్ లోని ఆలివ్ ఆసుపత్రికి తరలించారు. కారులో ఉన్న 5గురు మద్యం మత్తులో ఉన్నట్టు కూడా తేలిందని, కారులో నుంచి మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా సిఐ అయితే తెలిపారు. కాగా డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ వాహనం ముందు నుంచి ఉన్న డిసిఎం ట్రక్ ని కూడా ఎందుకంటే వాళ్ళ వెనక నుంచి ఢీ కొట్టడంతో ఈ ముందున్న ఈ కారు కూడా డిసిఎం ట్రక్ ని కూడా ఢీ కొట్టేసింది. సో వాహనం ముందు భాగం మొత్తం కూడా తీవ్రంగా అయితే దెబ్బతింది. ఈ ప్రమాదంలో 3 పోలీసులకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. సో ఈ ఘటన పైన కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు అయితే ప్రారంభించినట్టు కూడా పోలీసులు తెలిపారు. ఇలా తాగి డ్రైవింగ్ చేయడంతో ఇటువంటి ఘటన అయితే చోటు చేసుకుంది. ఒక అమ్మాయి ప్రాణాలు అయితే తీసింది. సో ఇందులో పోలీసులు కూడా గాయాల పాలవడం మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ మధ్య కాలంలో డ్రంక్ అండ్ డ్రైవ్ పెరిగిపోవడం, అంటే ఇప్పుడు పోలీసులు కూడా చాలా చోట్ల అందుకోసమే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. రాత్రి కూడా చాలా చోట్ల ఆపేసి వీళ్ళు తాగారా లేదా అని చెప్పేసి చెక్ చేసి పంపిస్తున్నారు. అటువంటి ఒక పరిస్థితులు కూడా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మొత్తం కూడా వినాయక నిమజ్జనాల కారణంగా మరి ఈ ట్రాఫిక్ లో కాస్త మొత్తం ఫోకస్ అంతా కూడా మరి వాటిపై ఉండడం వల్ల ఏమో మరి తెలీదు. ఇంకోటి ఏంటంటే, మరి వినాయక నిమజ్జనాల రోజున మొత్తం వైన్స్ కూడా బంద్ అని ప్రకటించారు. నాకు తెలిసి 6వ తారీఖు ఉదయం నుంచి 7వ తారీఖు ఈవినింగ్ వరకు కూడా మొత్తం వైన్స్ బంద్ అని చెప్పేసి ఒక ప్రకటన వచ్చింది. మరి అయినా కూడా మరి వీళ్ళకి మద్యం ఎక్కడ దొరికింది, ఎక్కడ అమ్మారు అనేది కూడా ఒకటి తెలియాల్సి అయితే ఉంది వంశీ. మరి ఇది ఎక్కడ ఉన్నారు వీళ్ళు, ఆ మద్యం షాప్ వాళ్ళు ఎందుకు బంద్ చేయలేదు అని చెప్పేసి కూడా ఒక న్యూస్, ఒక వార్త అయితే రావాలి మనకు. ఎందుకంటే మొత్తం కూడా గణేష్ నిమజ్జనాల కారణంగా వైన్స్ మొత్తం కూడా బంద్ పెట్టేశారు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా. సో దాంతో పాటు మరి మద్యం దొరకడం అనేది ఇది కూడా ఇంకో కేసు నమోదయ్యే అవకాశం అయితే ఉంటుంది. పోలీసులు ఆ దిశగా ఎంక్వైరీ చేస్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఎందుకంటే మద్యం మొత్తం కూడా బంద్ చేసినప్పుడు వీళ్ళకి ఎలా దొరికింది అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ కాబట్టి మరి ఆ రకంగా కూడా చూడాలి. అండ్ ఇప్పుడు మిగతా వాళ్ళు, అంటే ఇప్పుడు మొత్తం 5గురు, అందులో ఒక అమ్మాయి చనిపోయింది, మిగతా 2 గాయాలయ్యాయి. ఇంకో 3 కూడా గాయాలైనట్టుగా తెలుస్తుంది. అయితే వాళ్ళు ఇంకా దొరకలేదు, వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారని చెప్పేసి ఒక వార్త వచ్చేసింది. లేదు, దొరికారని కూడా అదుపులో ఉన్నారని కూడా చెప్తున్నారు. సో దానిపైన ఇంకో క్లారిటీ అయితే రాలేదు. సో పోలీసులు తెలిపిన వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. అలా మద్యం తాగి డ్రైవింగ్ చేసేసారు. సో ఒక పోలీసు వెహికల్ ని గుద్దేశారు. అది ముందరున్న ఇంకొక ట్రక్ ని ఢీకొనడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారంలో కశ్వి అనే ఒక అమ్మాయి, ఒక యువత అయితే చనిపోయింది. 3 పోలీసులకు గాయాలయ్యాయి. ఆయన డ్రైవింగ్ లోపల ఉన్న 5గురిలో కూడా గాయాలైతే అయ్యాయి. సో మరొకసారి డ్రంక్ అండ్ డ్రైవ్ ఎంత ప్రమాదమో ఈ ఘటన ద్వారా అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పటికే పోలీసులు చాలా ఈ విషయాల పట్ల
అవేర్నెస్ కలిగించారు. చాలా బోర్డులు కూడా పెట్టారు. డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్ అని చెప్పేసి. అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా చాలా చోట్ల నిర్వహిస్తున్నారు. సో దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి. మరోసారి దీని వల్ల అర్థమైంది. సో ఇదైతే జరిగింది ఈ లంగర్ హౌస్ కార్ బీభత్సం గురించి. థ్యాంక్ యూ ఆదిత్య. థ్యాంక్ యూ. హైదరాబాద్ లో నిమజ్జనం 1 డే ముందు నుంచి 2 డేస్ హెచ్చరిక ఇచ్చారు, వైన్ షాపులు అన్ని బంద్ చేయాలని. మరి వీళ్ళకి మద్యం ఎక్కడి నుంచి దొరికింది? ఎక్కువ మద్యం దొరికినట్టుగా తెలుస్తుంది. వీళ్ళు మత్తుగా అంటే వీళ్ళకి డ్రైవింగ్ ఏం చేస్తున్నారో ఆగి ఉన్న పోలీస్ వ్యాన్ వదలడం జరిగింది. అంటే వీళ్ళు ఎంత ఎక్కువ తాగారో మనకు అర్థమవుతుంది. హైదరాబాద్ లో మందుని అంటే ఈ 2 డేస్ వైన్ షాపులు బంద్ చేసినా కూడా ఈ మద్యం ఎక్కడ దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది, మరి ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు వీళ్ళంతా? అంటే ఖచ్చితంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తెలియాల్సిన అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఖచ్చితంగా వినాయక చవితిలో ఎలాంటి సందర్భాలు, ట్రాఫిక్ లో ఎలాంటి సందర్భాలు జరుగుతాయని తెలిసే పోలీసులు ముందల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ కట్టుబడి ఉండాలి. కానీ ఈ మద్యం బ్లాక్ లో అమ్ముకోవడం, ఎక్కువ డబ్బులు వచ్చి అమ్ముకొని ఎలాంటి ప్రమాదాలు గురవుతారని ముందర ఆలోచించి కూడా పోలీసులు కానీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా కూడా ప్రభుత్వానికి ఎవరు సహకరించకపోవడం, పోలీసులు కూడా సహకరించకపోవడం మనం చూస్తాం. కొన్ని విషయాలు 11 వరకు వైన్ షాపులు ఉన్నా కూడా 2-3 వరకు ఇక్కడ బ్లాక్ లో మందు దొరుకుతున్నట్టు చాలా మంది చాలా వీడియోలు చూస్తూ ఉంటాం మనం. మరి ఈ ఎవరిని చూసుకొని ఆ టైం వరకు కూడా మందు అమ్ముతున్నారు వీళ్ళు. మరి పోలీసులు వీళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదా? చర్యలు తీసుకోవట్లేదా? పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకోవట్లేదా? మరి ఎలాంటి ఖచ్చితంగా పోలీసు వారికి మా విజ్ఞప్తి, ఖచ్చితంగా కొంచెం దయచేసి ఇలాంటి జరిగేటప్పుడు పోలీసు వాళ్ళు కూడా గాయాలైనవి కాబట్టి సో బ్లాక్ లో దొరికే వాళ్ళని ఖచ్చితంగా, బ్లాక్ లో అమ్మే వాళ్ళని ఖచ్చితంగా ఖండించాలని కోరుకుంటున్నాం. మేము ఇలాంటి ఎప్పుడు జరగకుండా చూసుకోవాలి.